మన కాదు కాదు చంద్రబాబు నాయుడు వదిన వదిన గారు ఏదైనా కుటుంబంలో మంచి జరిగితేనే నీకు మంచి జరిగింది అనుకుంటేనే నా కూటమిని అడిగిన ముఖ్యమంత్రి అడిగిన నాయకుడు ఈ భారతదేశ చరిత్రలో ఎవరు లేరు, జగన్మోహన్ తప్ప. ఒకే ఒక్క నినాదం జగన్మోహన్ రెడ్డి గారు, రెండో నినాదం పేన గుర్తు. ఆ రెండే దయచేసి అదే మనకి శ్రీరామ రక్ష. మన కాదు కాదు చంద్రబాబు నాయుడు వదిన వదిన గారు ఆవిడ ఇప్పుడు ఇద్దరు టైప్ అయ్యారు. టైప్ ఆవిడ రాసిన ఎంతమందికి 30 మంది మీద రాసిన పొలం ఒకరిద్దరు తప్పు చేశారు ఏంటంటే ఆ 30 మంది ఆఫీసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నియమించారా? ఒక సచివాలయ వ్యవస్థ అంటే అది మన బ్యాంక్ చేయడం మన జగన్మోహన్ రెడ్డి మా మనసులో నుంచి వచ్చింది. సెక్రటరీ కానీ వాలంటీర్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ మనం కాదు కదా. ఐఏఎస్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి దగ్గర 5 సంవత్సరాలు చేశారు, చంద్రబాబు నాయుడు దగ్గర 5 సంవత్సరాలు చేశారు, మరి కిరణ్ కుమార్ దగ్గర 2 సంవత్సరాలు చేశారు, రోసయ్య దగ్గర 1 సంవత్సరం చేశారు, మళ్ళీ రాజశేఖర దగ్గర 6.5 సంవత్సరాలు చేశారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు మళ్ళీ చేశారు. వాళ్ళందరూ ఇప్పుడున్న వాళ్ళందరూ వాళ్ళ దగ్గర సెక్రటరీ చేస్తారు, పిఎస్ చేస్తారు, మా దగ్గర చేస్తారు. మరి వీళ్ళందరూ వాళ్ళందరినీ తీసేయాలంటే మరి ఎవరిని పెట్టి ఎలక్షన్ చేయాలంటే భారతదేశ రిజర్వేషన్లు ఉంటారు కదా, లేకపోతే వీళ్ళు హెరిటేజ్ వాళ్ళు తెచ్చిపెట్టి ఎలక్షన్. వాళ్ళ ఉద్దేశం అది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే భారతదేశకి హెరిటేజ్కి అప్పు చెప్పేసి ఎలక్షన్ జరిపించాలని. ఒకవేళ వాళ్ళకి జరిపించినా అక్కడ ఊళ్ళో తప్పు చేస్తే ఈ తీసుకుంటారు ఆ బూత్ రాగి ఆఫీసర్ని జనం ఎందుకంటే తప్పు చేసి తప్పుకుంటాడు. ఎన్నికల్లో ఎంత టెన్షన్గా ఉంటుంది మనకి. ప్రతి ఊర్లో ఎన్నికల్లో ఏ చిన్న తప్పు జరిగినా ఎవరు ఊరుకోరు. మన నాయకుడి గురించి మీరు విన్నారు పాట కూడా. ఇచ్చిన మాట తప్పిత ఓటు వెయ్యొద్దని చెప్పిన తమ్మున్నడు జగను. ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా చేసేటి రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపించిన గడప గడపకు. ఇంతకన్నా ఏం చేస్తారు చెప్పండి? దమ్ముందా వారికి? జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నాడు, నేను ఇచ్చిన మాట తప్పితే నాకు కానీ మా పార్టీకి కానీ మా ఎమ్మెల్యేకి కానీ ఓటు వేయొద్దని ఆయన చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పగలరా? పవన్ కళ్యాణ్ అని చెప్పగలరా? మరి ఈ రాష్ట్రానికి పురంధేశ్వరి గారు చెప్పగలరా? సమరానికి సైనికులై ముందు నడండి, సమరానికి సైనికులై ముందు నడండి, జగనే జగనే మన సీఎం అని సాటి చెప్పండి. వైఎస్ఆర్ జెండా